పరకామణి సేవ చోరీ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఈరోజు విచారించారు. విచారణలో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు విచారణలో ఏం జరిగింది, నిజంగా పరకామణి సేవలో జరిగినటువంటి చోరీ కేసు వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదా అని దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పరకామణి సేవ చోరీ కేసు వ్యవహారంలో ఈరోజు కీలక మలుపు జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డిని విచారించారు. విచారించిన తర్వాత పరకామణి చోరీ కేసు వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. ఏంటి సార్ అసలు విచారణలో భాగంగా ఏం జరిగింది, నిజంగా పరకామణి సేవలో జరిగినటువంటి చోరీ కేసు వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ భారతదేశంలో రెండు ప్రధాన దేవాలయాలు, అటు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం, ఇక్కడ తిరుమల తిరుపతి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం. అంటే రెండిటి మధ్య సారూప్యత ఎందుకు తీసుకొస్తానంటే అక్కడ బంగారం చోరీ కేసు, ఎక్కడ శబరిమలలో అక్కడ బంగారు దోపిడీ పైన అక్కడ హైకోర్టే ఫైర్ అయింది. మేము తేనె తుట్టిని కదిలిస్తున్నాం అనుకోలేదు అని హైకోర్టు జడ్జే వ్యాఖ్యానించాడు. అదేంటది, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఒక ఆర్థిక నేరస్తుడు ఎవరైనా విజయ్ మాల్యా డొనేషన్ ఇచ్చాడు, ఒక 30 కోట్లు ఇచ్చాడు దీనికి శబరిమల స్వామి వారికి అయ్యప్పకి. దానితో బంగారు తాపడం చేస్తాం అనుకున్న దాంట్లో ఆ ఆలయం బయట ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయండి, దానికి బంగారు తాపడం చేర్చడానికి బయటికి పంపించారు. ఆ ద్వారపాలకుల విగ్రహాలు తీయటము, బయటికి పంపటము, మళ్ళీ తిరిగి తీసుకురావటం, వీళ్ళు బంగారు పోతేయటమేమో గాని అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని చోరీ చేశారని, దగ్గర ఒక 4-5 కిలోల బంగారం చోరీకి గురైందనే కేసులో హైకోర్టు ఫైర్ అవ్వటం కాదు, అసలు మొత్తం అయ్యప్ప ఆలయానికి ఆ స్వామి వారికి ఉన్నటువంటి నగలు, దాని ఆస్తులు, చిట్టా అంతా ఇవ్వమని. అసలు మేము తేనె తుట్టిని కదిలిస్తున్నాం అనుకోలేదని జడ్జి గారే వ్యాఖ్యానించారంటే ఇప్పుడు ఆ కేసులో అక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెస్ట్ అయ్యాడు, మాజీ చైర్మన్ పద్మకుమార్, ఎవరైనా సిపిఎం నాయకుడు. అట్లాగే అక్కడ ఆలయ సహాయ పూజారి, దీనికి ఏదో స్పాన్సర్ ఎవరో అతను, ఏది ఆ ఉన్నికృష్ణన్ అనే అతను, ఇంకో 3-4 అరెస్ట్ అయ్యారు. ఈ రెండింటికి సింబాలిజం చూడు. అంటే అక్కడ మరి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అరెస్ట్ అయ్యాడంటే సిపిఎం పద్మకుమార్, ఇక్కడ మరి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు ఎవరిల్లు? ఈ తిరుమల తిరుపతి అటు వైవి సుబ్బారెడ్డి విచారణ మొన్న చూసాం. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి విచారణ తప్పదా? వీళ్ళిద్దరు అరెస్టులు కూడా తప్పదా? మరి అయ్యప్ప స్వామికి అంత పవర్ చూపిస్తే మరి వెంకటేశ్వర స్వామి ఇంకెంత పవర్ చూపిస్తాడు? స్వామితో పెట్టుకుంటే ఏమవుద్ది అనే దానికి నీకు ఇదే ఉదాహరణ. స్వామి సొమ్ముకి కక్కుర్తు పడితే, అంటే ఇప్పుడు పరకామణి కేసులో ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డిని పిలిపించారన్నారు విచారణ. ఆయన బయటకు వచ్చి ఏమంటున్నాడు, ఇప్పుడే మాట్లాడాడు, దుష్ట చతుష్టయం నన్ను ఈ కేసులో ఇరికించాలని నానా పాటలు పడుతోందంటూ ఎవరా దుష్ట చతుష్టయం అని చూస్తే చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు, వర్ల ఈ పేర్లు ఏమి చెప్పినట్టున్నాడు, పట్టాభు. అంటే వీళ్ళు నీకు దుష్ట చతుష్టయంగా కనపడుతున్నారా? సార్ ఈ పదం ఇంతకు ముందు వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా వాడేవారు. మరి ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి వాడుతూ ఉన్నారు. ఈ పదాన్ని ఎలా చూడాలి అసలు దీన్ని? అవును, ఏది ఆయన ఎన్నికల ప్రచారంలో దుష్ట చతుష్టయమని ఈటీవీ, లేకపోతే ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడేవాడు. ఆయన దత్తపుత్రుడు అనేవాడు, ఎవరిని? పవన్ కళ్యాణ్. అంటే ఇంకా వీళ్ళు ఆ మోస పాత ధోరణితో ప్రజలు విసిగిపోయారు. ఇటువంటి విమర్శలకి నేరం మీరు చేస్తారు, దాన్ని తెలుగుదేశం మీదకు తోస్తారు, కిరాతకంగా నరికి మీరు చంపుతారు, మీ వాళ్ళే అరెస్టులు అవుతారు.
మనం ఉమ్, చూసాం విచారణలో వివేక హత్య కేసు. ఉమ్, ఆ నేరాన్ని ఎవరి మీద వేస్తారు? తెలుగుదేశం మీద వేస్తారు, ఉమ్, చంద్రబాబు మీద వేస్తారు. నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు, ఆయన చేతిలో గొడ్డలు పెడతారు. ఉమ్, ఆ, బీటెక్ రవి మీద, ఆదినారాయణ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు. అంటే ప్రజలు ఇంకా వీళ్ళని ఎలా నమ్ముతారన్న భ్రమంలో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఉమ్. ఈ కేసుకి నాకు ఏదో భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత దూరం ఉంది అన్నాడు ఓకే. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ. ఉమ్, భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత దూరం ఉందంట ఈ కేసులో ఆయనకి. అంటే నువ్వు పని చేయలేదా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా? ఉమ్. అంటే నువ్వు ఆ కేసులో ఆయనకి ఆ, ఈ కేసుకి మధ్య దూరం ఉందని చెప్తున్నాడు, కానీ ఆయన అసలు ఆ కేసులో లేనని అయితే చెప్పట్లేదు అంటారా? అసలు నువ్వు ఆత్మహత్యని నువ్వు ఎందుకు అన్నావు? ఉమ్, అది అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ అయింది కేసు. ఉమ్, ఎవరికి తెలియదు అది హత్యో తెలియదు, ఆత్మహత్యో తెలియదు. నువ్వే అవ్వడం వెంటనే ఆయన చనిపోయాడన్న విషయం తెలియగానే ఏవిఎస్ఓ ఎవరైనా సతీష్ కుమార్ ఉమ్, ఆయన్ని బెదిరించారు, ఆయన వేధించారు, హింసించారు. ఆ క్షోభ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని నువ్వే చెప్పావు. ఉమ్, పిలిపించింది ఆ కేసులో కాదనుకుంటా. ఇప్పుడు పిలిపించింది ఏ కేసులో? పరకామణి ఆ హుండీ చోరీ కేసులోనే పిలిపించినట్టున్నారు. సతీష్ కుమార్ హత్య, మరి అది హత్యగా నమోదైన దాంట్లో మీకు ఆత్మహత్యని ఎలా తెలుసు? ఉమ్. ఏంటి? ఆ? ఏంటి విచారణలో భాగంగా దాని మీద కూడా ప్రశ్నలు సంధించారా? అంటే ఇప్పుడు ఒకటి, వీళ్ళు ఇవాళ మెడలోతు కూరుకుపోయారు, దాంట్లో నుంచి బయటకు రాలేరు. ఉమ్, ఇప్పుడు కల్తీ నెయ్యిలో కూరుకుపోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఉమ్, గిల్ల కొట్టుకుంటున్నాడు, కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు. కుడితిలో పడ్డ ఎలక మరి బయటకు వచ్చుద్దా? ఎవరన్నా తీస్తే తప్ప అది బయటకు రాలేదు. ఉమ్, అది కుడితే తాగుద్ది, ఉబ్బుద్ది, చచ్చిపోద్ది. అంతే కదా. అప్పుడు ఈ నెయ్యి కూడా అదే కదా. కల్తీ నెయ్యిలో పడ్డారనుకో ఏమవుద్ది? నెయ్యి బాగా వేడిగా మరుగుతున్న నెయ్యిలో పడితే ఇక ఒళ్ళు బొబ్బలే కదా. ఉమ్, ఉం? ఇప్పుడు ఇవాళ బొబ్బలు కనపడుతున్నాయా సుబ్బారెడ్డికి? ఉం? నెయ్యి బొబ్బలు కనపడుతున్నాయి మనకి. ఇక్కడ ఎవరైనా భూమన కరుణాకర్ రెడ్డి. ఉమ్. ఈయన భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత దూరం కాదు, హుండీకి ఈయనకి ఉన్నంత దూరం ఉందా? ఓకే. హుండీ హుండీలో డబ్బులకి కకుర్తి పడ్డారంటే అసలు వీళ్ళు అర్హులేనా? స్వామి పేరెత్తే అర్హత వీళ్ళకుందా? స్వామి సేవ చేసే అర్హత వీళ్ళకుందా? ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా ఎవరిని నియమించాలి? జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టాడు? ఉమ్, అంటే ఒక మహా కుట్ర జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా జరిగిన మహా కుట్రలో వీళ్ళంతా పాత్రధారులే. ఎవరు? ధర్మారెడ్డి ఈవో పాత్ర అతను పోషించాడు. అతనికి ఏమన్నా అర్హత ఉందా? ఒక సీనియర్ ఐఏఎస్ పనిచేయాల్సినటువంటి ప్లేస్ లో నువ్వు ఏ రకంగా అతను పట్టుకొస్తావు? ఓకే. అతను ఏదో డిఫెన్స్ లో అతను ఏదో ఎస్టేట్ మేనేజర్ గా ఉన్నాడు, తీసుకురావటం ఏంటి? ఉమ్, అతను ఫస్ట్ ఏఈఓగా తీసుకొచ్చావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తర్వాత ఈఓ ప్రమోషన్ నువ్వే ఇచ్చావు. అర్థం కావటంలో అక్కడే కుట్ర. అంటే మీ చోరీకి, మీ దొంగతనానికి సహకరించడం కోసం మీకు నచ్చిన కాపలా వాడిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏటీఎం చోరీ జరుగుద్ది అనుకో, ఆ ఏటీఎం చోరీ చేసే దొంగలు వాచ్మెన్ ఎవడు ఉండాలో బ్యాంక్ మేనేజర్ కాళ్లే చెప్పారంట. అదే కదా మనకు కనపడుతోంది. ఇవాళ ధర్మారెడ్డి అతను ఒక పాత్రధారి, లేకపోతే సుబ్బారెడ్డి అతను ఇంకో పాత్రధారి, భూమన కరుణాకర్ రెడ్డి ఒక పాత్రధారి. అసలు సూత్రధారి ఎవరు? వీళ్ళని నియమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మొత్తం అన్ని వేళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆ 5 ఏళ్లలో జరిగినటువంటి కుంభకోణాలలో ప్రతి వేలు ఎవరి వైపు చూపబడుతోంది? జగన్మోహన్ రెడ్డి వైపు. ఉమ్, ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని కాదు పిలిపించాల్సింది, విచారించాల్సింది జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిపించాలి. ఉమ్, వీళ్ళు ఈ ఈ నిందితులు, ఏది, ఈ ఈ దొంగలు, లేకపోతే ఈ హంతకులు, ఈ నేరగాళ్ళు, వీళ్ళేంటి అన్ని ఆధారాలు మేము చెరిపేశామనుకుంటారు. ఉమ్, కానీ ఏదో ఒక ఆధారం మాత్రం వదిలేస్తారు, ఉమ్. అది పట్టుకుంటారు. విచారణ అధికారులు, దర్యాప్తు అధికారులు అది పట్టుకుని ఇక తీగ లాగుతారు, మొత్తం డొంకంతా కదులుతారు. సార్, మనం చెప్తుంది కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఇప్పటికే ఆ, వైవి సుబ్బారెడ్డి గారిని విచారణ పేరుతో పిలిచారు, విచారించారు. ఇప్పుడు పరకామణి కేసు వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ పేరుతో పిలిచారు, విచారించారు. ఏంటి వీరిద్దరు కూడా
అతి త్వరలో ఆయా కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారా? అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు సార్? ఇది స్వామివారే చెప్పాలి. ఏది మరి స్వామివారి సొమ్ము తిన్న కేసుల్లో ఇవాళ స్వామివారు చేయించుకుంటున్నారు ఈ దర్యాప్తులన్నీ కూడా. హ్మ్. ఏది ఇప్పుడు ఎవరిక్కడ వీళ్ళంతా ఇప్పుడు మనం చూసాం. ఇవాళ అటు సిట్ సుబ్బారెడ్డి ఎంచుకున్నదేగా. హ్మ్. నాకు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఇక్కడ ఈ పోలీసు గనుక ఏపీ పోలీసు విచారిస్తే నన్ను ఇరికిస్తారని అతను ఏం చేశాడు, సుప్రీం కోర్టుకెళ్ళాడు. అవును. సుప్రీం కోర్టు ఏం చేసింది, ఓకే అటైతే సిట్‌ను మార్చండి, సీబీఐని కూడా దానిలో ఇన్వాల్వ్ చేయండి అని అదే సూచించింది. హ్మ్. వాళ్ళ ఇప్పుడు పౌష్టికాహార నిపుణులు, ఆ ల్యాబ్‌కు సంబంధించినటువంటి నిపుణులు, లేకపోతే సీబీఐ ఒక ఆఫీసరు, ఇటు సిఐడి ఒక ఆఫీసరు ఇట్లా ఇచ్చారు ఆ సిట్. అది ఇచ్చిన దర్యాప్తులో నిన్ను పిలిపించి విచారించారు. ఇంకా దాని పట్ల కూడా నీకు సందేహాలుంటే ఇక మనం ఏం చేస్తాం, సుప్రీం కోర్టునే సందేహించినట్టు లెక్క. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుపుతోంది 1000 పైన. హ్మ్. అతనేమంటాడు, మాకన్నా తక్కువ కొన్నాడు. మేము కిలో 319 కొన్నాము. అప్పుడు గతంలో చంద్రబాబు హయాంలో 279 కొన్నారు. అప్పుడు మరి కల్తీ కాదా అంటున్నాడు. హ్మ్. అప్పుడెందుకు అసలు అంజీ టైంలో మరి 110కే కొన్నారు. అప్పుడు కల్తీ అని చెబుతావా? ఓకే. లేదు అసలు అంతకుముందు ఎన్టీ రామారావు టైంలో మరి అసలు 100కే కొన్నారు. అప్పుడు కల్తీ అంటావా? అప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? హ్మ్. అప్పుడు శుచిగా, నాణ్యంగా ఉన్న లడ్డు ఇప్పుడు ఎందుకని ఇలా దుర్వాసనమయంగా, ఎండిపోయినట్టుగా తయారైంది? హ్మ్. ఇవాళ దగ్గర దగ్గర ఎంత మందితో వీళ్ళు ఆ లడ్డు తినిపించారు? అంటే ఏది జరగలేదు. అది నిజంగా స్వామి మహిమ. 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 20 కోట్ల నకిలీ లడ్డూలు సరఫరా చేసినట్లుగా నిన్న వార్తలొచ్చాయి. అంటే 43% కల్తీ అనో ఏదో అన్నారు. హ్మ్. ఇది అసలు దర్యాప్తులో అది నాకంత వాస్తవంగా అనిపించటం లేదు. 43% కాదు, 83% కల్తీ. ఏది ఒక్క అయోధ్యకి పంపిన 1,00,000 లడ్లు తప్ప హ్మ్. మిగతాయన్నీ కల్తీయే చేశారు. ఆ! ఓకే. కాకపోతే విశ్వాసాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఏదో ఈళ్ళు 43 అని అన్నట్టున్నారు కానీ, ఇప్పుడు 20,00,00,000 లడ్లే తీసుకో. ఒక్కొక్క లడ్డు ఎంతమంది తినుంటారు? హ్మ్. ఎంతమంది పంచుంటారు? భక్తులు తీసుకెళ్ళేటువంటి లడ్డు చుట్టుపక్కల ఇళ్ళకి పంచుతారు, ఆఫీసుల్లో పంచుతారు. ఆ! అంటే ఏంటి దగ్గర దగ్గర ఒక మరి ఇద్దరు ముగ్గురికి పంచినా గాని నీకు 60,00,00,000 మంది. హ్మ్. అంటే 60,00,00,000 మంది పొట్ట చెడగొట్టారు. వాళ్ళతో తినిపించారు ఈ కల్తీ లడ్డు. వాళ్ళ ఎంత మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పుడు మర్చిపోయా అసలు విషయం. ఈ నెయ్యి సరే, ఆ పరకామణి సరే, మొన్న ఒక డిబేట్‌లో చూసాను. ఏబిఎన్ డిబేట్‌లోనో ఎక్కడో ఒక టీటీడీ బోర్డ్ మాజీ మెంబర్ హ్మ్. తిరుపతి ఆయన ఒక సందేహం వ్యక్తం చేశాడు. ఏమని? అసలు ఆభరణాలు ఉన్నాయా అని. ఓకే. మరి తిరుమల స్వామివారి తిరుపతి కైంకర్యాలకు వాడేటువంటి ఆభరణాలు ఉన్నాయంటారా? అదే ఇప్పుడు ఏది ఆభరణాలు, స్వామివారి ఆభరణాల పైన కూడా అనుమానాలు మరి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడే వ్యక్తం చేశాడండి. ఆయన పేరేదో ఉంది, రవికుమారో ఏదో అనుకుంటా. ఆ! అలాంటిది మరి ఆటిపైన కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు అంతకు ముందున్న ఆభరణాలేంటి? ఇప్పుడున్నటువంటి ఆభరణాలేంటి? ఆ! ఒకటి ఒకవైపు మన కళ్ళ ముందు కనపడుతోంది. ఇందాక అన్నది అదే శబరిమల అయ్యప్ప స్వామి మరి అది బంగారు దోపిడీ అనంది హ్మ్. హైకోర్టు. అక్కడ కేరళ హైకోర్టు దాన్ని బంగారు దోపిడీగా కేసుగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆభరణాలే అక్కడ కోర్టు అన్ని లెక్కలు లేపిస్తున్న నేపథ్యంలో భక్తుల విశ్వాసాలు, ఇక్కడ కోట్లాది మంది భక్తుల డిమాండ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లలో తిరుమల తిరుపతి స్వామివారి ఆభరణాలకి రక్షణ ఉందా? వాటినన్నా వీళ్ళు ఉంచారా? ఎందుకంటే వీళ్ళు అప్పట్లో పింక్ డైమండ్ పోయిందని వీళ్ళే ఆరోపణలు చేశారు. అవును. అది ఒట్టిదే, అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి తర్వాత బయటపడింది. హ్మ్. ఉన్న ఆభరణాలు వీళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా వీళ్ళు ఎన్ని దోపిడీలు జరిగిన నేపథ్యంలో 5 ఏళ్ళు జగన్ పాలనలో తిరుమల తిరుపతి వేదికగా జరిగిన అవినీతి, అక్రమాలు, చోరీలు వీటన్నిటిపైన విచారించాలంటే ఇంకెన్ని సీట్లు వేయాలో. ఓకే.
అక్కడ పద్మకుమార్ పరిస్థితి, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి, ఓకే. వైవి సుబ్బారెడ్డి పరిస్థితి. అక్కడ సిపిఎం నాయకుడిని అరెస్ట్ చేసినట్లే ఉమ్. ఇక్కడ కూడా ఈ వైసీపీ నాయకుల అరెస్టు తప్పదా అనిపిస్తోంది. ఎందుకంటే మరి మహిమ గల దేవుడు, దేవదేవుడు. మహిమ అక్కడ బయటపడింది. ఇక్కడ మరి 7 కొండల వాడి మహిమ కూడా ఈయన మరి చూపించుకుంటూ ఉంటాడా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.